బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ప్రతిపక్ష హోదాపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు జగన్. అసెంబ్లీ కార్యదర్శి స్పీకర్తో పాటు శాసనసభ వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చారు. ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఈ విషయంపై స్పీకర్కు లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, బలరాం తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ ఈ రోజు ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి కేవలము 11 సీట్లు వచ్చాయి. దీంతో ప్రతిపక్ష హోదా లభించే అవకాశం లేదు. అయితే తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం నుండి దీనిపై అనేక మార్లు అడగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జగన్ నేడు హైకోర్టులో ఆశ్రయించడం జరిగింది. తనకు ప్రతిపక్ష హోదా కల్పించే విధంగా అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విపక్ష నేత హోదా కోసం లేఖను రాసిన జగన్ పట్టించుకోలేదంటూ దాంట్లో పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. అయితే ఈ ప్రతిపక్ష హోదా కావాలంటే 22 సీట్లు ఉండాలి. కానీ జగన్ కు వచ్చింది కేవలం 11 సీట్లు కాబట్టి జగన్ ప్రతిపక్ష హోదా రాదు అంటూ గతంలో కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే ప్రతిపక్ష హోదా ప్రతిపక్షానికి సంబంధించి నేను వైసీపీ ప్రభుత్వం కాబట్టి 11 సీట్లు ఉన్నప్పటికీ రాజ్యాంగంలో మాకు కల్పించాలి, మాకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటే కూటమి నేతలకు అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. నాకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటే ఈ రోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. బలరాం, రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.